దేవునికి స్తోత్రం చెప్దామా బిగ్గరగా? హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క మాటలను కొన్ని దేవుని యొక్క లేఖనముల నుండి గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులరా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 22వ మాటను ఒకసారి మనం చదువుదాం అమ్మా. సారీ, 18వ వచనం. ఇర్మియా గ్రంథము నా బాధ ఏల ఎడతెగని దాయను, నా గాయము ఏల ఘోరమైన దాయను, అది స్వస్థత పొందకపోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా? కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల ఓకే, చాలమ్మా, ఒక్క నిమిషం అలా ఆగండి. ఒక్క నిమిషం. అదే మరొకసారి నేను చదువుతున్నాను. 18వ వచనం. నా బాధ ఏల ఎడతగని దాయను, నా గాయము ఏల ఘోరమైన దాయను, అది స్వస్థత నొందకపోనేలా అనేటువంటి మాటను మనము కిందసారి మనం ధ్యానించడానికి ప్రయత్నం చేశాము. వై దేర్ ఈస్ నో హీలింగ్ ఇన్ మై బాడీ? ఎందుకు నా శరీరంలో స్వస్థత కలగటం లేదు, కారణం ఏంటి అని మనము చూడటానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం ప్రియులరా. సో ఈరోజు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు దేవునికి లేఖనముల నుండి త్వరగా మరి మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. దేవునికి లేఖనముల నుండి మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం, ఎందుకు అసలు మన శరీరానికి స్వస్థత రావటం లేదు అని. మొదటిసారి 2 రకాలైనటువంటి స్వస్థతల గురించి మనం నేర్చుకున్నాం. మొదటి రకమైన స్వస్థత ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి స్వస్థతకే మనం ఎక్కువ ప్రాధాన్యతనిస్తాము. కానీ భౌతిక సంబంధమైన స్వస్థత కావాలి అంటే రక్షణ కార్యము ద్వారానే స్వస్థత కార్యం జరుగుతుందని. సో ఎక్స్టర్నల్ హీలింగ్ కంటే కూడా ఇంటర్నల్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. మన అనారోగ్యం అయిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణము పాపమే అని, పాపాన్ని మనము దేవునికి సన్నిధానంలో సరి చేసుకోవాలని మనం నేర్చుకున్నాం. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనాన్ని గనుక ఒకసారి మనం చదివినట్లయితే, కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనం. నీ కోపాగ్ని వలన నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చాలండి. దేనిని బట్టి మన శరీరానికి స్వస్థత రావటం లేదు అంటే మన పాపములను బట్టే. పాపము ఎంత భయంకరమైనదంటే దేవుణ్ణి నిన్ను వేరు చేసేది, దేవుని ఆశీర్వాదాలను అడ్డుకోగలిగినటువంటి శక్తి పాపానికి ఉంది. పాపము ఒక గోడ వలె దేవునికి నీకు అడ్డుగా కనిపిస్తూ ఉంది. నిన్ను దేవుడు దీవించాలని చూస్తున్నా పాపపు గోడను దేవుడు దాటలేడు గనుక, మరి దేవాది దేవుడు ఒక విషయంలో చెప్పాలంటే నీకు ఏ విధంగానూ సహాయము చెయ్యాలని ఉన్నా చెయ్యలేని వ్యక్తిగా మారిపోతున్నాడు నీవు నేను చేసినటువంటి పాపములను బట్టి. ఆ పాపములను బట్టే, అపరాధములను బట్టే మనకు శరీరానికి స్వస్థత కలగటం లేదు అని దేవునికి లేఖనము చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉంది.
అందుకే మన పాపములన్నీ కూడా మొదట మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది కేవలము స్వస్థపరచడానికి మాత్రమే కాదు, ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనను ముందు మనము రక్షకునిగా మన హృదయములలో సొంత రక్షకునిగా మనము అంగీకరించినప్పుడు మన శరీరానికి స్వస్థపరిచే దేవునిగా ఆయన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన ఆత్మకు రక్షకుడైతే మన శరీరానికి స్వస్థత కూడా ఇచ్చేవాడు ఆయనే. సో కనుక వెన్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ అస్, మనలో దేవుడు ఉన్నప్పుడు మన ప్రతి బాగోగులన్నింటినీ కూడా దేవాది దేవుడే మరి చక్కగా పరిష్కరించగలిగినటువంటి శక్తిమంతుడు. సో కనుక ముందు ప్రభువారిని మన హృదయాల్లో అంగీకరించినప్పుడు, దేవుణ్ణి మన హృదయంలోనికి అంగీకరించినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆత్మీయ స్వస్థత అనేది జరుగుతుంది. మరి మన హృదయంలోనికి, మన ఆత్మలోనికి ప్రభువారు ప్రవేశిస్తారు. ఆయన మనలో ఉంటారు. ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కలుగుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కలిగిన తర్వాత ఆటోమేటిక్గా ఒక వ్యక్తి మరి భౌతికంగా కూడా స్వస్థపరచబడతాడు. సో నిజంగా ఎంత నీ కొరకు దైవ సేవకులు కావచ్చు, నీ వ్యక్తిగతంగా నీకు నీవే ఎన్ని గంటలు నీవు ప్రార్థన చేసుకున్నా, ప్రియమైన దైవ జనాంగమా, దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఆ సిలువ ముందు నీ పాపాలన్నింటినీ కూడా ఒప్పుకొని ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని, ప్రభు ఇక నుండి నేను ఇంకా అలాంటి జీవితాన్ని జీవించను, నీ కొరకు పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను ప్రభువా అని ఒక బలమైనటువంటి తీర్మానమును గనుక నీవు తీసుకొనగలిగితే ఇంకా స్వస్థత కార్యం నీ జీవితంలో ఆరంభమైపోతుంది. సో కనుక దేవుణ్ణి చేతకాని వానిగా చేసేస్తుంది నీ జీవితంలో ఏదైనా ఉంది అంటే అది నీవు నేను చేసే పాపమే. ఆ పాపాన్ని బట్టే నా ఎముకలకు స్వస్థత కలగటం లేదు అని వాక్యం తెలియచేస్తుంది. సో కనుక మనం ఏం చేద్దామంటే ఈ విషయాన్ని మనం గమనించి పాపమునకు దూరంగా ఉండి ఏదైనా ఒప్పుకోవాల్సి వస్తే ఒప్పుకోకుండా ఒప్పుకొని, దేవా నాకు చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీకు స్వస్థతనిస్తాడు. ఈరోజు త్వరగా మనకి ఇవ్వబడినటువంటి సమయంలో ఒక 10 విషయాలు త్వరగా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఎప్పుడు నిజముగా మరి నిజమైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఎప్పుడు ఒక నిజంగా స్వస్థత కార్యాన్ని దేవుడు ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరచగలడు. స్వస్థత అనేసరికి కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు ప్రియులారా, ఈవెన్ అది ఆర్థిక పరమైనటువంటి విషయంలో కూడా స్వస్థత. ఆర్థికంగా నువ్వు దీవించబడుతున్నావంటే ఆ ఆర్థికంగా ఏదైతే కుంటుపడిపోయిందో దానిని దేవుడు స్వస్థపరుస్తున్నాడని అర్థం. ఏదైతే నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అందుకున్నంత నువ్వు అందుకోలేకపోతున్నావో దానికి ఒక స్వస్థత కావాలి. దేవునికి స్తోత్రం. అమ్మ మీకు అర్థమవుతుందా? సో అన్ని విషయాలలో కూడా, ఒక ఆరోగ్య విషయంలోనే కాకుండా, అది దట్ మే బి ఇన్ రిగార్డ్ టు ద ఫైనాన్సెస్, అది ఆర్థిక పరమైన విషయాల్లో కావచ్చు, లేదంటే దట్ మే బి ఇన్ రిగార్డ్ టు యువర్ మెంటల్ టార్చర్స్. కొన్నిసార్లు మానసికమైనటువంటి ఒత్తిడి, దానిని బట్టి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులకు, పరిణామాలకు మనం గురైపోతూ ఉంటాం. సో కనుక మరి స్వస్థత కార్యాలు మన జీవితంలో జరగాలి. అది మన కుటుంబాలలో జరగాలి, మన మనస్సులో జరగాలి, మన ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలో ఒక దేవుని యొక్క కార్యము, స్వస్థత కార్యము జరగాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి అనారోగ్యం చేతున్నాడు, స్వస్థత కావాలంటే ఆ వ్యక్తి అనారోగ్యం చేతున్నాడు అంటే అనారోగ్యం చేత ఉన్న వ్యక్తికి స్వస్థత కావాలి. స్వస్థపరచబడిన తర్వాత ఆ వ్యక్తి బాగైపోతున్నాడు. అలాగే ఆర్థికంగా మనం చితికిపోతున్నప్పుడు కూడా, ఆర్థికంగా ఎన్నో రకాలైనటువంటి బాధలు అనుభవిస్తున్నప్పుడు కూడా, ఆర్థికంగా మనము దేవుని కృపలో నిలదొక్కుకోగలిగే కృప రావాలి అంటే ఆర్థిక పరమైన విషయాలలో కూడా దేవుని యొక్క స్వస్థత మనకు అవసరం. దేవా నా ఆర్థిక వ్యవస్థను స్వస్థపరచండి ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? స్వస్థత అనేసరికి ఎప్పుడు కూడా నాకు తలనొప్పి ప్రభువా, నా కడుపు నొప్పి ప్రభువా, నాకు గుండెల్లో జబ్బు ప్రభువా, లేకపోతే ఇది ప్రభువా, అది ప్రభువా అనే ప్రార్థన చేస్తున్నాం. కానీ నిన్ను ఆర్థికంగా కూడా దేవుడు బలపరచాలని ఇష్టపడుతున్నాడు. కొంతమంది అన్నీ ఉంటాయి కానీ వారికి శాంతి ఉండదు, మనస్సులో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. అట్టి వారికి కూడా దేవుని స్వస్థత కావాలి. ప్రభువా నా మనస్సును స్వస్థపరచండి, తద్వారా నేను శాంతిని సంపాదించుకోవాలి ప్రభువా.
కొన్ని ఇలాంటి ప్రతి పరిస్థితిలో మన అణువణువున దేవుని యొక్క స్వస్థత కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప అన్ని విషయాలలో కూడా ఏ ఏ విషయాలు అయితే ఉన్నాయి, ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్లీ, ఎకనామికల్లీ, ఇలా ఆల్ ది ఆస్పెక్ట్స్ దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మనము ఆరోగ్యంగా ఉంటాం, ఆర్థికంగా బలపరచబడతాం, మానసికంగా హ్యాపీగా ఉంటాం, శాంతి సమాధానాలతో బ్రతుకుదాం. అన్ని విషయాల్లో కూడా 4 దిక్కుల నుండి కూడా దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు 4 ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్లో మనకు శాంతి సమాధానాలు దేవుడు అందిస్తాడు. సో కనుక స్వస్థత అనేసరికి కేవలము మన భౌతిక సంబంధమైనటువంటి స్వస్థత కాదు, మనం మానసికంగా కూడా బలవంతులుగా ఉండాలి, ఆర్థికంగా కూడా బలవంతులుగా ఉండాలి, ఆత్మీయంగా కూడా బలవంతులుగా ఉండాలి, ఆలోచన విషయంలో కూడా బలవంతులుగా ఉండాలి. అన్ని విషయాలలో మనకు స్వస్థత. కొంతమంది చిన్న మాట అంటే బలబల కన్నీరు కార్చేస్తూ ఉంటారు. అది కూడా ఒక వీక్నెస్సే. అందులో కూడా నీకు స్వస్థ అని హెడ్ మాస్టరో టీచరో గట్టిగా అరిస్తే ఏడ్చేస్తూ ఉంటారు. అది కూడా ఒక బలహీనతే. ఆ విషయంలో కూడా నీకు స్వస్థత కావాలి. కొంతమంది చిన్న చిన్న విషయాలకు చాలా లోతుగా డీప్గా థింక్ చేసి నా జీవితం ఇంతేనేమో, నేను ఇంకా అంతేనేమో, అలా అయిపోతానేమో, చిన్నది ఏదైనా జరిగితే చాలా పెద్దదిగా థింక్ చేసి ఏదో జరిగిపోయింది అన్నట్లు ఊహించేసుకుంటారు. అది కూడా తప్పే. ఆ విషయంలో కూడా నీకు స్వస్థత కావాలి. ఏమండి, ఒకవేళ ఇలా ఏ విషయంలోనైతే ఏదైతే నిన్ను కలవర పెడుతుందో, ఒకవేళ నీ భర్త త్రాగుబోతుగా వస్తున్నాడా, మారటం లేదా, చాలా కృంగిపోతూ ఉంటావు, అది నీకు మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతుంది అంటే నీకు ఇప్పుడు స్వస్థత కావాల్సింది అప్పుడు ఆర్థిక పరమైనటువంటి డబ్బు కాదు నీకు కావాల్సింది, నీ మనస్సుకు శాంతి కావాలి, నీ కుటుంబానికి నెమ్మది కావాలి. అంటే దేవుని యొక్క స్వస్థత అక్కడ నీ కుటుంబానికి మానసిక పరమైనటువంటి దేవుని స్వస్థత నీ కుటుంబానికి కావాలి. ఎప్పుడు నీ మనస్సు కుదుట పడుతుంది, ఎప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే ఎవరిని బట్టి అయితే నీకు ఇబ్బంది కలుగుతుందో ఆ వ్యక్తిని బట్టి. ఇప్పుడు ఆ వ్యక్తే మారిపోతే నీవు కూడా హ్యాపీ, ఆయన కూడా హ్యాపీ. హల్లెలూయా. సో దాని కొరకు నువ్వేం అడగాలని దేవునికి దేవుని యొక్క స్వస్థతను అడగాలి. చిన్న చిన్న ఫెయిల్యూర్స్కి మనం చాలా ఎక్కువ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటాం. ఆ మధ్యన మేము చదువుతున్నటువంటి రోజుల్లో ఒక వ్యక్తి ఎగ్జామ్లో 1 మార్కులు తప్పాడని ఆత్మహత్య చేసుకున్నాడు. మానసిక పరమైనటువంటి బలహీనత. ఏమండి, తల్లి తిట్టిందని, తండ్రి గసిరాడని ఆత్మహత్య చేసుకున్నటువంటి బిడ్డలు లేరా? వారికి కావాల్సింది స్టెబిలిటీ లేదు, కొంతమందికి స్థిరత్వం ఉండదు. ఆ విషయంలో కూడా కొంతమంది నిర్ణయాలు తీసుకున్న విషయంలో స్వస్థత దేవుడికి కావాలి, దేవుని స్వస్థత కావాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికి అర్థం కాదు. ఒక గంటకి ఒకలా, ఇంకో గంటకి ఇంకోలా ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడ ఆ విషయంలో కూడా దేవుని యొక్క స్వస్థత. సో కనుక త్వరగా మన జీవితాలలో స్వస్థతను మనము ఇలా ఆల్ దీస్ ఆస్పెక్ట్స్లో దేవుని యొక్క స్వస్థత మన జీవితంలో జరగాలి అంటే ఒక 10 విషయాలు నేను త్వరగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రియులరా. మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే, ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను అంతే. చూడండి ఒక్కసారి 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుతారా? 2వ దినవృత్తాంతముల గ్రంథము అమ్మా మొదటి దినవృత్తాంతాలు అనుకుంటున్నాను, చూడండి. అన్ని తప్పు చెప్తున్నాను ఈరోజు. కాదు, ఒక్క నిమిషం ఆగండి. 2వ దినవృత్తాంతాలు తీద్దాం.
సరే మొబైల్ ఒక్క నిమిషం, నేను రిఫరెన్స్ మీకు క్లియర్గా చెప్తాను. థ్యాంక్ యూ జీసస్. ఒక దేవుని యొక్క లేఖనముల నుండి కరెక్ట్గా ఒక 10 విషయాలు ఈరోజు నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక్క నిమిషం, ఒక్క రిఫరెన్స్ నేను మీకు చెప్తాను. రైట్, 7:14 అనుకుంటున్నాను. చూడండి, 7:14, అది 24 అయిపోయింది. 7:14, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు, చాలా జాగ్రత్తగా వినండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం చెప్తారు బిగ్గరగా. దేశానికి ఏ అనారోగ్యం వచ్చిందని స్వస్థత అనేసరికి మనం ఏమనుకుంటామండి? దేశానికి తలనొప్పి వస్తుందా? దేశానికి కడుపు నొప్పి వస్తుందా? మరి దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తానన్నాడేంటి? ఆ స్వస్థత కంటే ముందు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని. అంటే స్వస్థత అనేది ఎక్కడుంది అని మనము ధ్యానించినట్లయితే, హీలింగ్ ఈజ్ దేర్ ఇన్ ఒబీడియన్స్. స్వస్థత ఎక్కడున్నది అంటే తగ్గింపులోనే స్వస్థత ఉంది ప్రియులారా. అమ్మా, నీ జీవితంలో ఒక స్వస్థత కార్యాన్ని దేవుని యొద్ద నుండి నువ్వు ఆశిస్తున్నావంటే నీ జీవితంలో నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నిన్ను నీవు హెచ్చించుకునే వ్యక్తివైతే నీ జీవితంలో దేవుడు నిన్ను ఇష్టపడడు. నీ శరీరానికి కావలసినటువంటి స్వస్థతనివ్వడు. నీ కుటుంబానికి, నీ దేశానికి, నీ యొక్క రాష్ట్రానికి, లేదంటే నీ ఉంటున్నటువంటి పట్టణానికి తగినటువంటి స్వస్థతను దేవుడు ఇవ్వలేడు. గనుక ఇదిగో అర్థమేంటో తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, తనను తాను తగ్గించుకోవడం అంటే ఏంటంటే ఇది బూడిద పూసుకుని, ఏమండి, గోనె బట్ట ధరించి. ఈ బూడిద గోనె బట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకోవడానికి సాదృశ్యముగా కనిపిస్తుంది. నినివే పట్టణానికి దేవునికి సేవకుడు వెళ్ళి మరి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు రాజు సైతము గోనె పట్ట ధరించుకొని తనను తాను తగ్గించుకొని సింహాసనంలో కూర్చోవలసినటువంటి ఆ రాజుగారు ఏమండి గోనె పట్ట ధరించుకొని నేల కూర్చొని అంగలాచుచున్నాడు. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రభువా, ఇదిగో మేము దేనికి కూడా నోచుకోలేని వారం ప్రభువా, ఈ సమయంలో మీరు ఊరుకున్నట్లయితే మా జీవితాలలో మాకు స్వస్థత కార్యాలు జరగవు. మా జీవితాలలో మేము అద్భుతాలు చూడలేం ప్రభువా. ఇదిగో నన్ను మీరే నిజమైన దేవుడు ప్రభువా. వీఆర్ నథింగ్ గాడ్, యు ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ us. అయ్యా, మేము ఏమి కూడా కాదు ప్రభువా. మా జీవితాలలో మీరే ఏదైనా చేయగలరు ప్రభువా. ఇదిగో మా యొక్క ఈ దరిద్రపు స్థితిని, అయ్యా ఈ యొక్క గోనె పట్ట పరిస్థితిని, ఈ బూడిద అనుభవాన్ని మీరు మాత్రమే మార్చగలరు అని చెప్పటానికి నిదర్శనంగా ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకోవడానికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా ఈ గోనె పట్ట మరియు ఈ యొక్క తలపైనటువంటి బూడిద పూసుకోవడం. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని ఆలకించినటువంటి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు స్వస్థత కలగటం లేదు నీ ఇంట్లో? నీ ఇంట్లో స్వస్థత అంటే ఎందుకు నువ్వు ఆర్థికంగా బలపరచబడలేకపోతున్నావు? ఎందుకు నీ అప్పులు తీరటం లేదు? ఎందుకు నీ అనారోగ్యం పోవటం లేదు? ఇంత దేవుడు నమ్ముకుని ఇంత ప్రార్థిస్తున్నా ఇంకా ఎందుకు నీ పరిస్థితి మారలేదు అంటే నీ ఇంటికి స్వస్థత ఇంకా కలగలేదు.
నీ యొక్క నూనెను పిండి పిసికే నీ తొట్టెను దేవుడు దీవించలేదు. నీ యొక్క ఇదిగో నీ ధనాన్ని పెట్టుకునే జాలి సంచును దేవుడు దీవించలేదు. నీ హస్తాన్ని దేవుడు దీవించలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. మొన్న ఒక సహోదరి మరి ఒక కళ చూసిందంట. చేపలైతే విస్తారంగా పడుతున్నారంట, కానీ అది చేపలన్నీ పట్టుకుని చాలా విశాలంగా విస్తారంగా చేపలు పడుతుంది, కానీ చేపలు వేరొక బుట్టలో వేస్తుంటే బుట్ట అడుగు మొత్తము చిరిగిపోయిందంట. వేసిన అవన్నీ కూడా ఏమైపోతున్నాయమ్మా? కనుక ప్రియమైనటువంటి దైవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఈ సత్యాన్ని గ్రహించినటువంటి నీవు ప్రభువా అని ఆయన వైపు ఒక్కసారి గనక నీవు చూడగలిగితే దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? కొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని గనక మనం చూసినట్లయితే మరి ఏమని రాయబడింది? మరొకసారి చదవండి. ఇంకో చాజత్యం. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదు. చాలా చక్కగా వివరించి ఒక మాట చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు. నీ ఇంటిలో నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అంటే, నీ కుటుంబం బాగుపడాలి అంటే ముందు నీవు నీ ఇంటి పేరును మార్చుకోవాలి. అంటే ఇంటి పేరును మార్చుకోవడం అంటే మా ఇంటి పేరు నేను మార్చుకోవడం, మీ ఇంటి పేరుని మీరు మార్చుకోవడం కాదు. ఏమండి, మీ ఇంటి పేరు బోసాలో అయితే, లేదంటే బోనోలో, లేకపోతే ఏదో నాకు తెలియదు. మీ ఇంటి పేరు ఏం పేరమ్మా? బాందేపురములు అయితే, లేదంటే లంకాల్లో అయితే ఇంటి పేరు మార్చుకోవడం అంటే అది కాదు ప్రియులరా. ఇంటి పేరు మార్చుకోవడం అంటే అమ్మా, దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు. అంటే ఇంతవరకు నీవు ఏ దేవుణ్ణైతే దేవుడుగా అనుకొని ఆరాధిస్తూ వచ్చావో ఆ దేవుడని భ్రమలో ఉన్నటువంటి ఆ అడ్రస్ను మార్చుకొని నిజమైన దేవుడని అడ్రస్ను పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్తారా హల్లెలూయా? కొంచెం బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. మనకు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, సో నీ దేవుని యొక్క అడ్రస్ ఏదై ఉన్నదో నాకు తెలియదు ఇంతవరకు. అయితే నువ్వేం చేయాలి అంటే నీ పాత అడ్రస్ను నువ్వు మార్చుకొని నిజమైనటువంటి అడ్రస్ కలిగినటువంటి దేవుణ్ణి నీవు దేవునిగా కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. అంటే మా తాత ముత్తాతల నుండి పూర్వోత్తరాల నుండి మేము ఒకే ఆచారం అండి, ఒకే దేవుడండి, ఒకే భక్తండి, ఇంకా అది విడిచిపెట్టి మేము బయటికి రాలేమండి అని ఒకవేళ నీవు అనుకుంటే నీ పరిస్థితి అలాగే ఉంటుంది. భ్రమలో బ్రతకొద్దు, నిజ జీవితంలోనికి అడుగు పెట్టండి. నీ దేవుని పేరును మార్చుకో. ఒకవేళ ఇంకా అది ఏ దేవుడై ఉండాలంటే దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని దేవుని వాక్యంలో ఉంది. కొంతమంది సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను వదిలేస్తున్నారు. కనిపించిన ప్రతి దాన్ని కూడా పూజిస్తూ ఉంటారు. అది వారి భక్తి. వారి నమ్మకం ఏంటంటే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దేవుడు ప్రతి చోట ఉన్నాడు. మనము కూడా నమ్ముతాం, కానీ మనం ఇంకా నమ్మేది ఏంటంటే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ బట్ గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి చోట ఉన్నాడు, దేవుడు ప్రతి స్థలమందు ఉన్నాడు, కానీ ప్రతి వస్తువులో దేవుడు ఉండడు. అలాగైతే ఈ మైకు లోపల దేవుడు ఉండాలి,
ఈ గుండి లోపల దేవుడు ఉండాలి, సట్ లోపల ఉండాలి, ఇదిగో ఈ ఫ్యాన్ దగ్గర దేవుడు ఉండాలి, వాటర్ బేసిన్ దగ్గర దేవుడు ఉండాలి, కుర్చీ దగ్గర దేవుడు ఉండాలి, ప్రతి కనిపిస్తున్న ప్రతి నువ్వు ముక్కులో పెట్టుకున్న ముక్కు పొడకలో కూడా దేవుడు ఉండాలి. రాయిలో ఉండాలి, గట్టులో ఉండాలి, పొట్టలో ఉండాలి, చెట్టులో ఉండాలి, ఇదిగో పడేసిన పెన్నులో ఉన్నాడు దేవుడు. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థితి మారాలంటే నీవు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో నాకు తెలియదు, నిజమైనటువంటి దేవుని యొక్క అడ్రస్ను నీ అడ్రస్గా ముందు మార్చుకోవాలి. హల్లెలూయా చెప్తా బిగ్గరగా. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిని మీ హృదయాలలో సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, దేవుణ్ణి దేవుడుగా మీరు ఒకవేళ అంగీకరించకపోతే నీ స్థితిని ఎవరు మార్చలేరు. అందుకే ఆయన అంటున్నాడు, నా పేరు, ఎవరి పేరు పెట్టుకోవాలి నీవు? చెప్పండి అమ్మా, ఎవరి పేరు? అంటే నీ పరిస్థితి మారాలంటే నువ్వు దేవుని యొక్క జనాంగముగా, ముందు దేవుని బిడ్డగా నువ్వు మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఆయన పేరు పెట్టి నువ్వు బ్రతకాలి. కొంతమంది ఇళ్ళకి వెళ్తూ ఉంటే వాళ్ళ భక్తులు వారే ఉంటారు, వారి పూజల్లో వారే ఉంటారు. ప్రార్థన చేయాలంటే చెయ్యండి అంటారు. దేవుడు ప్రార్థనలు విండు, దేవుడు కార్యాలు జరిగించుడు. నీవు నీ దేవుని పేరును మార్చుకోవాలి. సో ప్రతి దానికి కూడా మనం మొక్కడానికి అలవాటు అయిపోతూ ఉన్నామండి. కనిపిస్తున్న సూర్యుని మొక్కుతాం, చంద్రుని మొక్కుతాం, నక్షత్రాలను మొక్కుతాం. ఏమండి, ప్రతి దానిని కూడా మనం మొక్కుతాం. అందుకే మన పరిస్థితి అలా అయిపోతూ ఉంది. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నిజమైనటువంటి దేవుడు ఎవరో, నేను ఫలానా అని నేను చెప్తున్నాను, నేను తెలుసుకున్నాను కనుక. నీ దృష్టిలో ఎవరో, ఒకవేళ సూర్యుడు దేవుడు అని నువ్వు నమ్ముతున్నవేమో, నువ్వు అనుకున్నంత మాత్రాన దేవుడు కావచ్చు కాకపోవచ్చు. సత్యాన్ని గ్రహించి నేనైతే నమ్ముకున్నాను, నేనైతే తెలుసుకున్నాను, యేసుక్రీస్తే నిజమైనటువంటి లోకరక్షకుడు, ఆయనే సృష్టికర్త అని నేర్చుకున్నాను, నేను నమ్ముతున్నాను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. హల్లెలూయా. సో కనుక ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, నా పేరు పెట్టబడిన నా జనులు అంటే దేవుడు నీ ఇంటిలో ఒక కార్యం చేయాలంటే నీవు ముందు దేవుని బిడ్డగా, దేవుని జనాంగముగా నీవు మారిపోవాలి. ఐగుప్తీయులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు. అయితే అక్కడ అద్భుతమేంటో చెప్పమంటారా? ఈ 10 తెగుళ్ళకి 10 తెగుళ్ళు ఐగుప్తీయులందరికీ వచ్చింది. కానీ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు మాత్రము రాలేదు. ఒకే దేశంలో ఉన్నారు కదా ఇశ్రాయేలీలు, ఐగుప్తీయులు. అమ్మ మీకు అర్థమవుతుందా? మోసే, దేవాది దేవుడు మోసేని పంపించినప్పుడు 10 అద్భుత కార్యాలు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్నటువంటి దేశానికి చీకటి కమ్మలేదు, వెలుగుతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా పేరు పెట్టబడిన నా జనులు. ఐగుప్తుల యొక్క మొదటి సంతానం అంతా కూడా చచ్చిపోయినరు. కానీ సంహార దూత ఇశ్రాయేలీ ప్రజల గృహములలోనికి చొరబడలేకపోయింది. ఎందుకంటే వారు గొర్రె పిల్ల రక్తముతో ఆ ద్వారబంధాలను గొర్రె పిల్ల రక్తాన్ని రాశారు గనుక సంహారదూత ఏమైపోయిందంటే దాటిపోయింది. అక్కడ ఎన్నో భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చినా ఐగుప్తీయులకు వచ్చినాయి, కానీ ఒకే దేశంలో ఉన్న ఇశ్రాయేలీలకు రాలా. కారణం ఏంటంటే దేవుడు ఎవరైతే తన పార్టీలోనికి చేర్చబడ్డారో వారందరినీ రక్షించే బాధ్యత దేవుడిది. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో ఏం రాయబడింది? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఏం రాయబడిందండి? తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి
దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇప్పుడు దేవుని సంతానముగా, దేవుని జనాంగముగా నువ్వు మారాలి అంటే నువ్వేం చేయాలి అంటే, తన్ను ఎందరు అంగీకరించురో, తన్ను అంటే ఎవరిని? దేవుణ్ణి ఎందరైతే అంగీకరించడం అంటే యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఆయన పరలోకము నుండి ఆయన భూలోకానికి వచ్చాడని నమ్మడం. అంత మాత్రమే కాదు, నా పాప విమోచన నిమిత్తము ఆయన కల్వరి సిలువలో ఆయన మరణించాడని నమ్మడం. అంత మాత్రమే కాదు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుత్థానుడై లేచాడని నమ్మడం. అంత మాత్రమే కాదు, నా పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు రక్తాన్ని కార్చారు, ఆయన రక్తములోనే నా పాప విమోచన నిన్ను నమ్మి యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసిస్తే అది ఆయనను నమ్ముకున్నట్లుగా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయనను అంగీకరించినట్లుగా. అప్పుడు వాక్యం చెప్తుంది, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి. దేవునికి గట్టికి స్తోత్రం చెప్పండి. ముందు నువ్వు యేసు ప్రభు నమ్ముతున్నామని చెప్పి ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయండి అని చెప్పినంత మాత్రాన ప్రార్థిస్తే దేవుడు కార్యాలు చేశాడు ప్రియులరా. ముందు దేవునిగా నీ ఇంటిలోనికి, నీ ఒంటిలోనికి నువ్వు ఆహ్వానించినప్పుడు, నమ్మినప్పుడు, విధేయత చూపించినప్పుడు ఆయన నీకు దేవుడిగా మారిపోతాడు. నువ్వు ఆయన బిడ్డగా మారిపోతావు. తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన దేవుని పిల్లలగుటకు ఏమిచ్చాడండి? అధికారమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు. నీకు స్వస్థత రావాలంటే ముందు నీవు ఎలా మారిపోవాలంటే దేవుని జనాంగముగా నువ్వు మారిపోవాలి. అంటే దేవుణ్ణి దేవుడిగా అంగీకరించాలి. ఎవరా దేవుడో నువ్వు తెలుసుకోవాలి. ఆ దేవుడే నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా? ఆమేన్. బిగ్గరగా చెప్తారా హల్లెలూయా? మీకు అర్థమైంది అనుకున్నాను. స్వస్థత కావాలంటే చేయాల్సిన మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆయన పార్టీలోనికి చేరాలి. అది ఏ పార్టీ అంటే పొలిటికల్ పార్టీ కాదు, పరలోకపు పార్టీ. అదే యేసయ్య పార్టీ, అదే దేవుని పార్టీ. దేవునికి స్తోత్రం. అది నిజమైన దేవుని పార్టీ. ఆయనతో నీవు అంటు కట్టబడాలి. అప్పుడు నీవు దేవుని బిడ్డగా మారిపోయావు. అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా మారిపోయావు గనుక ఇప్పుడేం జరుగుతుందంటే, అనగా నా పేరు, అప్పుడు నీకు ఒక పేరు పెట్టబడుతుంది. ఈజ్ మై బిలవడ్ డాటర్ విజయశ్రీ. విజయశ్రీ అమ్మ ఏం పేరు? మీ పేరు జయశ్రీ కాదు, విజయ, లంక విజయ. షీ ఈజ్ మై బిలవడ్ డాటర్. సుజాత, షీ ఈజ్ మై బిలవడ్ డాటర్. బ్యూలా, షీ ఈజ్ మై బిలవడ్ డాటర్. నువ్విప్పుడు ఎవరి బిడ్డగా మారిపోయావు? యేసయ్య బిడ్డగా మారిపోయావు. ఇప్పుడు నీకు దేవుడు ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు. అబ్బా తండ్రి అని పిలిచే అధికారం ఇచ్చాడు నీకు. అప్పుడు తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, ఆ తర్వాత నీవు దేవుని బిడ్డగా మారిన తర్వాత, ఒకటి దేవుని బిడ్డగా మారాలి అంటే దేవుని జనాంగముగా నువ్వు జనాంగములోనికి చేర్చబడాలి. 2వ స్టెప్ ఏంటంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. అదే తగ్గింపులోనే స్వస్థత. మనలో ఆ తగ్గింపు జీవితం లేకపోతే, ఆ తగ్గింపు జీవితాన్ని లేకపోయిన విధానమును బట్టి స్వస్థత కలగడం కూడా చాలా కష్టమని వాక్యం చెప్తుంది. నాకేంటి బలిసిన కండలున్నాయి, నాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, ఏ రోగం వచ్చినా ఏం పర్లా, టైటానిక్ షిప్ వాండర్ లాగా అయిపోతారు కొన్నిసార్లు.
టైటానిక్ షిప్ కూడా అలాగే కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఏమండి దానిని టైటానిక్ షిప్ను తయారు చేసి, ఆ తయారు చేసినటువంటి వ్యక్తి అన్నాడంట, దేవుడే దిగొచ్చిన దీన్ని ఏమీ చేయలేడు అన్నాడట. అది తగ్గింప హెచ్చింప? మైకేల్ మహారాజ్, లుక్ ఎట్ హియర్ మ్యాన్, లుక్ ఎట్ హియర్, గో అండ్ సిట్ ఇన్ దిస్ కుర్చీలు నా ముఖం చూడు, అంత అసహ్యంగా ఉన్నానా నేను? ఫ్యాన్ అట్టయ్యమ్మా, ఇందాక నుంచి చెప్తుంటారు కదా. హల్లెలూయా, బిగ్గరగా చెప్తామా హల్లెలూయా. ఏముందండి, దేవుడే దిగి వచ్చిన ఈ టైటానిక్ షిప్పును ఏమి చెయ్యలేడు అన్నాడు, గర్వించి మాట్లాడాడు. మొదటి ప్రయాణంలోనే కుప్ప కూలిపోయింది, వెళ్ళి ఐస్ గడ్డకు తగిలేసింది, కొన్ని వందల వేల మంది చచ్చిపోయారు ప్రియులరా. సో కనుక మన జీవితాల్లో వరల నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క అవిధేయత, లేదంటే హెచ్చింపు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దేశం అన్నాడు కదా, అక్కడ దేశము అనే మాటలో మనము ఒక్కసారి చిన్న దేశం నుండి ప్రారంభిద్దాం. శ్రీలంకో ఎలా అనుకోవద్దు మీరు, చిన్న, నీ 6 అడుగుల శరీరమే ఒక చిన్న దేశం. ఒక దేశంలో ఎన్నో రకాలైనటువంటి స్టేట్స్ ఉన్నట్లుగా మన శరీరంలో కూడా ఎన్నో రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. కన్ను, ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, ఈవెన్ లోపలికి వెళ్ళిపోతే హార్ట్, కిడ్నీలు, ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా మనలో ఉండే మొత్తం శరీరాన్ని ఒక చిన్న దేశం అన్నాడు. ఈ చిన్న దేశంలో దేవునికి పెద్ద స్వస్థత కలగాలంటే నీవు నేను ఏం చేయాలో తెలుసా? చెప్పండి. నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? నాకేంటి, రోజుకు 6 పూటలు తింటున్నాను, ఇదిగో కండలు తిరిగిపోయి ఉన్నాయి వెనక్కి, ఏదొచ్చినా ఏం పర్లేదు, నాకు బోల్డ్ అంత ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది అంటే. అందుకే అక్కడ బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు కదమ్మా, నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడే ధాన్యమును నీ పంటను సమకూర్చేశాను నీకు, నా ప్రాణమా నువ్వేం చెయ్యు, తినుము, త్రాగుము, సుఖించుము. అందులో కూడా గర్వం కనబడుతుంది. దేవుడు ఏమన్నాడు గర్విష్ఠుని చూసి? ఒరే వెర్రివాడా, అంటే గర్వించిన వాళ్ళందరూ ఎవరట? దేనిని బట్టి గర్వము నీకు? కొందరికి వాక్య గర్వం ఉంటుంది. నేను ఎంటీఏ చేశాను, నేను పిహెచ్డి చేశాను, నేను గ్రీక్ స్కాలర్ను, నేను హీబ్రూ వీరుడును అనుకుని విర్రవీగుతుంటారు కొందరు. నీ చదువును బట్టి నువ్వు గర్వించొద్దు. అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. నాలెడ్జ్ హెడ్లో కాదండి, హృదయంలో ఉండాలి. హెడ్లో ఉన్న నాలెడ్జ్ హృదయం వరకు కన్వర్ట్ అవ్వకపోతే అది వృధా, శుద్ధ వేస్ట్, పావలకు పనికిరాదు. దేనిని బట్టి కూడా మనం గర్వించుకు. ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నెబుకద్నెజరు, ఇది నా రాజ్యం, నా బలము, నా శక్తి, నా అధికారం అన్నాడు. ఏమైపోయాడు? జంతువుల వల్ల గడ్డి మేయాల్సి వచ్చింది ప్రియులారా. లూసిఫర్ కూడా దేవుని కంటే నా సింహాసనం ఎక్కువ చేసుకుంటున్నాని మనసులో జస్ట్ ఊహించుకున్నాడు, హెచ్చించుకున్నాడు, తనను తాను పాతాళానికి దిగిపోయాడు. అమ్మాలారా, మీకు అర్థమవుతుందా? కనుక లెట్ us be humble ourselves. తగ్గించుకుందాం. ఎవరో ఏదో ఒక మాట అన్నారని అనవసరంగా దాని మీద మెడిటేట్ చేసుకుని వారితో మాట్లాడడం అనేసి యుగాలు వారికి నరకాన్ని చూపించి నువ్వు పరలోకాన్ని చూస్తానంటే అవ్వదు. దేవుడు చూసుకుంటాడే, లీవ్ ఇట్. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు నువ్వు వెచ్చింపబడతావమ్మా. అది మాత్రం బైబిల్ నేర్పిస్తున్నటువంటి క్రమం. హల్లెలూయా. యేసుప్రభువారు అంతలా తగ్గించుకున్నాడు గనుకే అన్ని నామముల కంటే పైనామాన్ని ఆయనకు అనుగ్రహించబడింది. పైనామం ఆయనకు అనుగ్రహించబడింది. మూడవది ఏంటంటే, ఏమని తగ్గించుకొని ఏం చేయాలట? తగ్గించుకొని ఊరి మీద తిరగకూడదు. ఒకటి, తన బిడ్డగా నువ్వు స్వీకరించబడ్డావు, వెరీ గుడ్. రెండోది, తగ్గించుకోమన్నావు, చాలా తగ్గించుకున్నావు. మూడోది, బోరీర్చుకొని తిరగకూడదు.
మోకరించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏమనండి, దేవునికి సన్నిధానంలో మోకాళ్ళను ప్రభుకు చూపించాలి, పాదాలను వెనక్కి తోయాలి. మనం కాలు చాపుకొని ప్రార్థన చేస్తాం, అవునా కాదండి? ప్రభువా 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 జాగ్రత్త, కాలు పట్టు లాగేసాడు అనుకో దేవుడు, నీ పాదాలు వెనక్కి వెళ్ళాలి, నీ మోకాళ్ళు దేవునికి కనిపించాలి. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయాలి? ముందు ఆయన బిడ్డగా స్వీకరించబడాలి, తర్వాత తగ్గించుకోవాలి, తర్వాత ఏం చేయాలి? ఊరి మీద తిరగాల, తప్పిడుగుళ్ళు తలంబరాలు అనుకుని పాడుకొని కాదు. నువ్వు ప్రార్థన చెయ్యవు, దేవుడు భక్తి లేదు, ఏమీ లేదు. పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసండి, మీరు ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు కానీ తగ్గట్లేదంటే, అమ్మా డాక్టర్ గారు మెడిసిన్ రాసి ఇచ్చాడు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, తగ్గట్లేదంటే ప్రాబ్లం నీది. రాసినటువంటి మెడిసిన్స్ డాక్టర్ గారు వేసుకోరు, ఎవరు వేసుకోవాలి చెప్పండి అమ్మా? పేషెంట్ వేసుకోవాలి. డాక్టర్ గారు మీ దగ్గరికి ఇన్నిసార్లు వస్తున్నానండి, నా రోగం ఇలాగే ఉందంటే, అదేంటమ్మా మంచి మెడిసిన్లు ఇచ్చానే, ఏ చూపించమ్మా అంటే మొత్తం తీసింది కట్టలు. మీరు రాసి ఇచ్చారు కదండి, ఇదిగోండి కొన్నానండి అన్నీ అన్నది. అమ్మ కొన్నావు సరే కానీ వేసుకుంటున్నావా అంటే, మరి మీరు వేసుకోమని చెప్పలేదు కదా, కొనమన్నారు, కొన్నాను అంతే, తగ్గిపోద్దా? దేవుణ్ణి నువ్వు నమ్ముకొని నీవు ముందు దైవ సేవకుడు ఎంత ప్రార్థన చేస్తాడో దానికంటే ముందు, ఇదిగో ఒకవేళ భూమి శుభ్రంగా పండాలి అంటే రైతు చేయాల్సిన పని రైతు చేస్తాడు, అమ్మా నేల చేయాల్సిన పని నేలకు చేయబడాలి. ఏం చేయబడాలి? నేల అంటే దున్నబడాలి, మెత్తన చేయబడాలి, నేలను సిద్ధపరచాలి, అప్పుడు విత్తనాలు జల్లితే పంట వస్తుంది బయటికి. మేము చేయాల్సిన పని మేము చేస్తాము, మరి మేము మీకోసం ప్రార్థన చేస్తాము. హోలీ ప్రేయర్ వచ్చేసరికి ఏమండి నోరు ఎల్ల పెట్టుకుని పడుకోండి మీరు ఇంటి దగ్గర. దుమ్మల ముచ్చులా మీరు పడుకుంటే మేము మీకోసం ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వచ్చేద్దా? నిద్ర కాసుకోలేని నిద్రబోతుల్లారా అని నేను అనలేదు, నోవాతో. ఎవరితోనండి? ఆ వ్యక్తితో వారంటున్నారు, యోనాతో. ఏమని? ఓ ఏ నిద్రపోతా, నెలకొక్కసారే కదా హోల్ నైట్ ప్రేయరు, లేచి నీ దేవుణ్ణి వేడుకొనుము. పడుకున్నంతసేపు గలిబిలి 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 గందరగోళం ప్రియులారా. యేసు ప్రభువారు పడుకున్నంతసేపు గలిబిలి గలిబిలి గందరగోళము. వారు శిష్యులు అంటున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చెప్పండి అమ్మా చింత లేదా? ఆయన పడుకున్నంతసేపు పరిస్థితి సరిగా లేదు, తుఫానులు ఎగసి కొట్టాయి. యోనా పడుకున్నంతసేపు కూడా తుఫానులే. కనీసం రోజల్లా పడుకో, కనీసం హోల్ నైట్ ప్రేయర్ రోజు అయినా నువ్వు పడుకోవద్దు, తుఫానులే వస్తాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది త్యంస. తిరగేసి చదువుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినది త్యంస అంటే దేవునికి స్తోత్రం. పడుకున్నంతసేపు కూడా ఫెను తుఫానులే ప్రియులారా. అద్భుతం చెప్పమంటారా? యేసయ్య పడక నుండి లేచిన వెంటనే అద్భుతం. హల్లెలూయా. యోనా ఆ పడక నుండి లేచిన వెంబటి అద్భుతం జరిగింది. తుఫాను శాంత హో గయా, నిమ్మలం, ప్రశాంతత. అదేదో మరలా ఎప్పుడు వచ్చింది తెలుసా? పడుకున్న దాన్ని బట్టి లేపారు, కరెక్టే. తిమింగలం కడుపు లోపలికి వెళ్ళేంత పని ఎందుకు తెచ్చుకోవాలి నువ్వు? అదేదో ముందే బుద్ధిగా ఏమండి పడుకోకుండా, పాప మీరు 1 గంట పడుకోవాలని ఆలోచిస్తే 3 రోజులు నిద్ర లేదు అయ్యగారికి. అర్థమవుతుందా అమ్మా? 1 గంట పడుకుందాం అనుకున్నా, నేను నిద్రను కాయలేను అన్నావు కదా. ఏమండి
3 రోజులు నిద్ర వేస్ట్ అయిపోయింది. పడుకున్నంతసేపు కూడా తుఫాన్లే ప్రియులరా. అందుకే కనీసము కొన్ని రాత్రంతా ఉండలేకపోయినా కనీసము నీ విధేయతను చూపించి, కనీసం నీ ముఖం చూపించి వెళ్ళిపో దేవుడికి. నీ అందమైనటువంటి సుందరమైన ముఖం చూపించి అమ్మ దేవుడికి. హోలేరు పేర్లకు వచ్చి పేజీలాడని చెప్పేసి వెళ్ళిపోండి. అర్థమవుతుందా? అది లేదు, ఇది లేదు. ఎలా దేవుడు దీవించేస్తాడు? అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, నా పేరు పెట్టబడిన నా జనులు. ఒకటోది. రెండోది, తగ్గించుకొని. మూడోది, ఏం చేయాలా? అట్లు వేసుకోవాలా? ఏం చేయాలా? బట్టలు ఉతుక్కోవాలా? ప్రార్థన చేసి, ఆ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలంటున్నాడు వాక్యము? ఆయనను వెదకాలి. టైం అయిపోయింది, ఇంక వివరించను. కానీ ఈరోజు ఒక్క పాయింట్లోనే నేను సరిపెట్టేసుకున్నాను. 10 పాయింట్లు చెప్పేద్దాం అనుకున్నాను. చాలా లోతుగా నన్ను వెదకి. ఎవరిని వెదకాలి కష్టకాలంలో? ఊరు ప్రెసిడెంట్ గారిని కాదండి. వెదకుడి మీకు దొరుకును అన్నాడు. సమస్తాన్ని కూడా దేవుడిస్తాడు. మనం ఏం చేయాలమ్మా? విశ్వాసంతో వెదకాలి. దొరికేంత వరకు వెదకాలి. తర్వాత వెదకి అనా ఐదోది, తమ చెడు మార్గములను విడిచిన ఎడల. ఈ 5 చేస్తే ఏం జరుగుతుంది? చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి సుమా. నువ్వు నడుస్తున్న ఇంతవరకు ఏ మార్గంలోనైతే నువ్వు నడుస్తున్నావో అది దేవునికి విరోధమైనటువంటి మార్గం అయితే దానికి గుడ్ బై చెప్పే. మనం చెడు మార్గానికి గుడ్ బై చెప్పము. ఆ గుడ్ బై టు 2023, వెల్కమ్ టు 2024 అని దానికి చెప్పడం కాదు. నీ యొక్క చెడు మార్గానికి గుడ్ బై చెప్పు. ఏమండి, పోతున్నటువంటి సంవత్సరానికి టాటా చెప్పడం కాదు. నీ పాత జీవితానికి టాటా చెప్పు. నీ పాత ప్రవర్తనకు టాటా చెప్పు. లేదంటే టాటా గుల్కో తాగేసినట్టుగా అయిపోద్ది జీవితం. జాగ్రత్త. చెడు మార్గమును 5 విషయాలు నువ్వు చేస్తే దేవుడు ఏమన్నాడంటప్పుడు, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని. వావ్! ఏం చేస్తాడంటే, ఆకాశము నుండి దేవుడు, నువ్వు భూలోకము నుండి ప్రార్థన చేస్తే ఆయన ఆకాశములో నుండి నీ ప్రార్థనను ఆయన వింటాడని నమ్మిన వాళ్ళు దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటాడు ప్రియులారా. మాట్లాడే దేవుడు ఆయన. నీ ప్రార్థనను వినటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఒకటి, ఓన్లీ ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రే టు హిమ్. ఆయనకు నువ్వు ప్రార్థిస్తే చాలండి, కార్యాలు నువ్వు చూస్తావు యేసునామంలో. ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం మనం? ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం? ఎన్ని పూటలు తింటున్నామంటే బోర్డు అని జవాబులు వస్తాయి. ఎన్ని వెరైటీ కూరలు వండుకొని తింటున్నామంటే, ఇది బాగా ఉన్నోళ్ళు ఇక్కడ ఉన్నారు, జవాబులు వస్తాయి. కానీ ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం అన్ని రోజుకి? ఎన్ని గంటలు మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడికి? దేవుడు అంటున్నాడు, ఈ 5 నువ్వు చేస్తే, ఒకటి, తన బిడ్డగా నువ్వు మారిపోవాలి. తన పేరు నువ్వు పెట్టుకోవాలి. 2, తగ్గించుకోవాలి. 3, ప్రార్థన చేయాలి. 4, వెదకాలి. 5, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఆమేన్. బాగా మైండ్లోకి ఎక్కించండి ఇవి. ఎవరికైనా ఇదే ప్రిన్సిపల్ సుమా. అలా నువ్వు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని. తర్వాత వెంటనే దేవుడు స్వస్థపరచడమ్మా. ఎక్కడ కూడా కనిపిస్తుంది స్వస్థత రాకపోవడానికి కారణం ఏంటి? పాపమే. ప్రార్థన వింటాడు, వెంటనే దేవుడు స్వస్థపరచడు. వారి పాపమును క్షమించి అన్నాడు. 4వది, వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా చెప్తారా గట్టిగా?
15వ వచనం చదవండి. వారి దేశమును ఏం చేస్తాను? స్వస్థపరుస్తా. అంటే నీ చిన్న వ్యక్తిగతంగా ఉన్న నీవు అనుకునే ఆ దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. తర్వాత మరి కొంచెం పెద్ద దేశం ఏంటంటే నీ కుటుంబం, ఆ దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. మరి కొంచెం పెద్ద కుటుంబం ఏంటంటే నీ సంఘం, ఆ దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. అలా 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 నీ బంధువులు, నీ యొక్క మిత్రులు, నీ స్నేహితులు, నీ శ్రేయోభిలాషులు, నీ యొక్క రాష్ట్రము, నీ దేశము, నీ ప్రపంచము, అలా ఆ పెద్ద దేశం స్వస్థపరచబడాలంటే ముందు చిన్న దేశమైన నీవు ఈ విషయాలన్నీ కూడా సరి చేసుకున్నప్పుడు ఆశీర్వాదము, స్వస్థత నీలో నుండి నీ ప్రజల దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. ఇంకా 3వది ఏమన్నాడు దేవుడు? 1 ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపమును క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును. 5వది నా చెవులు దానిని ఆలకించను. 5 చేస్తే కాయి రజ కాయ్, అది కాదు అమ్మా, అర్థమవుతుందా? మా ఊర్లో ఏవో పండుగలు అయినప్పుడు బగ్గి అనేది ఒకటి ఉంది. బగ్గి అంటే గుర్రం. ఆ ఏనుగు, పులి బొమ్మలు అట్లా ఆడాం, డబ్బులు రూపాయి 2 వేసి. ఆ బగ్గి అంటే గుర్రం. గుర్రం దగ్గర కానీ పడితే రూపాయికి 3 రూపాయలు ఇస్తాడు. ఏనుగు పుల్లో పడితే రూపాయికి రూపాయి. అలాగే డబ్బులన్నీ వాడుగొడుసులు అందరూ. అది కాదు ప్రియులారా, ఇది నీ హృదయమార చేయాల్సినటువంటి పనులు. నువ్వు 5 చేస్తే 5 బెనిఫిట్స్ దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి 5 బెనిఫిట్స్? ఆకాశము నుండి, అమ్మ ఆమెను చెప్తారా? ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వింటాను, వారి పాపమును క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను, ఈ స్థలమందు చేయబడి ప్రార్థనల మీద నా కనుదృష్టిని నిలుపుతాను, నా చెవులు దానిని ఆలకించును. ఇంకా చెప్తున్నాడు చూడండి, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని. 6వది 7వది పరిశుద్ధ పరిచితిని. 8వది నా దృష్టియు నా మనుష్యును నిత్యము దాని మీద నుండును. ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రియుల. దరిదాపుగా 5కి 5 వచ్చేస్తున్నాయి ఇక్కడ ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం. ఇంకెక్కువ చెప్పను కానీ దేవుడు నీతో మాట్లాడితే, ఒకవేళ ఇంకా ఈ యొక్క శిలువ ధ్యానాలలో ఇంకా దేవునికి అవిధేయకరంగా నువ్వు బ్రతుకుతున్నవేమో, చెడు మార్గాన్ని వెతుకుతున్నవేమో, తగ్గించుకోవటం లేదేమో, అందరూ కూడా మోకరిద్దామా. ప్రభువా నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎందుకు నా జీవితంలో స్వస్థత రావటం లేదంటే, ఒకవేళ నన్ను నేను హెచ్చించుకుంటున్నానేమో ప్రభువా. అయ్యా ఇంకా నీ బిడ్డగా నేను మార్చబడలేదేమో ప్రభువా. అయ్యా తండ్రి, నాయనా ప్రభువా, నా పాపాన్ని నేను కప్పుకుంటున్నానేమో, ఒప్పుకోలేదేమో ప్రభువా. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకున్నట్లయితే, అయ్యా ప్రభువా, నాయనా తండ్రి ప్రార్థించినట్లయితే నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నారు కదా. ఇది మా చెడు మార్గాన్ని విడిచిపెట్టినట్లయితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఆ స్థలము నేను పరిశుద్ధపరుస్తాను, దాని మీద నా కనుదృష్టి నిత్యము నిలుపుతానని ఎంత అద్భుతంగా మాతో మాట్లాడారు. ఆ స్థలము బహుశా అది నీ యొక్క వ్యక్తిగత జీవితము కావచ్చు, నీ యొక్క ఇల్లు కావచ్చు. ఆ స్థలం మీద దేవుడు కనుదృష్టి నిలుపుతానని ఆయన అంటున్నాడు. ఒక నిర్ణయం తీసుకుంటావా? ప్రభువా నా స్థితిని మార్చబోతున్నారు. ఏదో విని వెళ్ళిపోవద్దమ్మా. ఈ మాటను లిటరల్గా నువ్వు లోతుగా దర్శించి ధ్యానించి, అవును ప్రభువా నేను అలా ఉండటానికి నాకు సహాయం ఇచ్చేయండి అని చిన్న నిర్ణయం తీసుకుంటావా? సహోదరి, చెల్లమ్మ, సహోదరుడా, నిజమే, నాకు తెలుసు ఎన్నో బాధలు పడుతున్నావు, అనారోగ్యం చేత నలిగిపోతున్నావు, అప్పు బాధల్లో మునిగిపోయావు, ఆర్థికంగా చితికిపోయావు, నీకు సరైనటువంటి భవిష్యత్తు కనిపించటం లేదు, ఏం చెయ్యాలో తోచని స్థితిలో, అయ్యో దేవుడు నా ప్రార్థన ఎందుకు వినటం లేదని ఎంతగానో కుమిలిపోతున్నవేమో. దేవుడు నీతో మాట్లాడాడు కదా. ఇంకా సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉందేమో. ఒక్కసారి నీ జీవితంలో నీకు నువ్వే తొంగి చూసుకొని, ప్రభువా మీకు స్తోత్రాలు అయ్యా, అయ్యా నాతో మాట్లాడారు, సేవకునిగా నాతో మాట్లాడారు అయ్యా. నిజమే ప్రభువా, నా జీవితంలో ఇంకా ఎక్కడైనా మచ్చుకైనా గర్వం కనిపిస్తుందేమో ప్రభువా, నన్ను నేను హెచ్చించుకుంటున్నానేమో ప్రభువా, నేను ఇంకా నీ బిడ్డగా మార్చబడలేదేమో ప్రభువా. అయ్యా నన్ను క్షమించండి.
అయ్యా చెడు మార్గాన్ని ఇంకా వదలలేదేమో ప్రభువా, నన్ను క్షమించండి. ఓ తండ్రి, నాయన నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా నా ప్రార్థనను వింటారు ప్రభు. మీరు ఆకాశం నుండి నా మొరను వింటానని మీరు వాగ్దానం చేసింది గొప్ప దేవుడు నాయన. నా మొరను అయ్యా వినని దేవుడు కాదు, మాట్లాడే దేవుడు, జవాబునిచ్చే దేవుడు, నా స్థితిని మార్చే దేవుడు అయ్యా. అయ్యా ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ వర్డ్. అయ్యా మీ మాటను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, అయ్యా నిజమేనా, మా అంతరంగానికి స్వస్థత కావాలి, మా యొక్క శరీరానికి స్వస్థత కావాలి అయ్యా. మా యొక్క ప్రభువా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితికి స్వస్థత కావాలి, మా మానసికమైనటువంటి పరిస్థితికి స్వస్థత కావాలి అయ్యా. ప్రభు ఈరోజు మాతో మాట్లాడారు అయ్యా. నేను స్వస్థపరుస్తాను అంటున్నారు అయ్యా. మేము సరి చేసుకున్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు, మా పాపాలను ఒప్పుకున్నప్పుడు, చెడు మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు, తగ్గించుకున్నప్పుడు, నీ బిడ్డగా మార్చబడినప్పుడు ప్రభువా మాకు స్వస్థత అన్నారు. ఆకాశం నుండి మీరు మా మొరను వింటానని వాగ్దానం చేశారు. మీ కనుదృష్టిని మా పైన నిలుపుతారు ప్రభువా. అందరూ మమ్మల్ని వదిలేసిన మీరు విడిచిపెట్టరు ప్రభువా. అయ్యా ఈ మాటలు నా మా హృదయాలు ఇరుకటి ఫలింపు చేయండి అయ్యా. మమ్మల్ని ఆత్మీయంగా ఆర్థికంగా బలపరచండి ప్రభువా. భౌతిక పరమైనటువంటి స్వస్థత, అంతరంగికమైన స్వస్థత మాకు దయచేయండి. మా కుటుంబాల్లో స్వస్థత యేసు నామములో దేవునికి స్వస్థతను విడుదల చేస్తున్నాను ప్రభువా. విడుదల చేస్తున్న ఈ ప్రజలు ఇక స్వస్థతను మోసుకొని అయ్యా వారి ఇళ్లలోనికి ప్రభువా నాయన, ప్రతి నాయన ఇల్లంతా కూడా అయ్యా మీ యేసు ప్రభు వారి స్వస్థతతో ఇల్లంతా నింపబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు, మా బ్రతుకులు మారుస్తున్నందుకు స్తోత్రాలు. బలమైన కార్యాలు మీరు ఆరంభించారు నమ్ముతూ మహిమ చెల్లిస్తూ ప్రతి విధమైన శాపాన్ని కొట్టివేస్తున్నాను ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని మా ప్రార్థనలు విని జవాబునిచ్చినందుకు మీకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో ఇదిన వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరిని దీవించి స్వస్థపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి జవాబును పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల కూడి వచ్చిన మనందరికీ ఆకాశం క్రింద భూమి మీద సకల పరిశుద్ధులకును ఇది మొదలుకున్న ఆయన కృప సదా నిరంతరము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ